వెల్కమ్ టు యోయో టీవీ. ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ మేనిఫెస్టోపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని అమలయ్యే హామీలను పొందుపరిచి స్పెషల్గా మేనిఫెస్టోను రూపకల్పన చేశారు. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు నవరత్నాలు పేరుతో తెచ్చిన 2 పేజీల మేనిఫెస్టో ప్రజలకు బాగా కనెక్ట్ అవ్వడంతో అన్ని వర్గాలను ఆకర్షించేలా ఈసారి దాని ప్లేస్లో నవరత్నాల ప్లస్ పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టోని రెడీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్ రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి మరింత ముందుకు వెళ్లనున్నారు. ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. నవరత్నాల ప్లస్ పేరుతో ప్రజల ముందుకు తెచ్చే 2024 మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశారు. అంతేకాదు యువత, మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని టాక్. మరీ ముఖ్యంగా పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు లాంటి హామీలను కొనసాగిస్తూనే వాటిని పెంచింది వైసీపీ. 2019లో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూనే కొత్త పథకాలకి శ్రీకారం చుట్టారు. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై వడ్డీ మాఫీ పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. యువత కోసం ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతితో పాటు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఉపాధి కల్పించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో యువత పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారని భావించిన సీఎం జగన్ ఉపాధి మార్గాలపై దృష్టి సారించేలా వారి కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వారితో పాటు వ్యాపార వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోను సిద్ధం చేశారు జగన్. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2014 కూటమి మేనిఫెస్టోపై ప్రతి సభలో విమర్శలు చేస్తూనే మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తొలగించిన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. తాము మాత్రం మేనిఫెస్టోను పవిత్ర ఖురాన్, భగవద్గీత, బైబిలుగా భావించి అందులో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేశామని ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాదు అమలు చేయని హామీలు ఇవ్వనని, అమలు సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తారని చెబుతున్నారు. అయితే మేనిఫెస్టో ఎప్పుడో రెడీ అయ్యింది, ఉగాదికి విడుదల చేయాలని భావించారు. అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత ప్రజల నుంచి వచ్చిన మరికొన్ని విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తుది మెరుగులు దిద్దారు. ఫైనల్ గా ప్రజా మేనిఫెస్టో నవరత్నాల ప్లస్ పేరుతో రెడీ అయిన మేనిఫెస్టోను సీఎం జగన్ ఆవిష్కరించారు.